పవిత్ర జయరాం గురించి, ఆ తర్వాత చనిపోయిన చంద్రకాంత్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 'త్రినయని' సీరియల్‌లో తిలోత్తమగా మనందరికీ ఎంతగానో సుపరిచితురాలైన పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదం కారణంగా చనిపోయింది. అయితే ఆ రోడ్డు ప్రమాదంలో చాలా తీవ్రంగా గాయపడిన చంద్రకాంత్‌ని చూసి తను తట్టుకోలేక అక్కడికక్కడే తను గుండె కాస్త చాలా బలహీనంగా ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే చంద్రకాంత్ అలాగే పవిత్ర జయరాంలిద్దరూ కూడా బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరే సమయంలో వాళ్ళు హ్యాపీగా పబ్‌లో ఎంజాయ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే నిజానికి చంద్రకాంత్ చెప్పిన విషయం ప్రకారం ఇక్కడ పవిత్ర జయరాము ఒక తమిళ్ సినిమాకో, కన్నడం సినిమాకో అంటే కన్నడం సినిమాకి తను ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. నిజానికి పవిత్ర జయరాంకు చాలా ఎప్పటినుంచో కోరిక ఏమైనా ఉంది అంటే అది సినిమాల్లో నటించడమే. అది కాస్త నిజమైన కారణంగా ఇక తను చంద్రకాంత్‌తో కలిసి ఆ మూవ్‌మెంట్‌ని ఎంజాయ్ చేయడానికి వెళ్ళినప్పుడు తను ఒక సెలబ్రిటీ కలవటము, అక్కడ వాళ్ళు మాటలు కలుపుకోవటం అలాగా సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక ఆఖరిగా తను చనిపోయే ముందు ఈ రకంగా కొన్ని రీల్స్ అయితే వైరల్ అవుతున్నాయి. అయితే చంద్రకాంత్ భార్య శిల్ప గారు మాత్రం పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. చంద్రకాంత్ చనిపోయిన తర్వాత తను తట్టుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఇక కనీసం ఆమె కళ్ళల్లో చూసి మాట్లాడలేని దారుణంగా నీరసపడిపోయారావిడ.